హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్ రేట్, నిరుద్యోగ రేట్ గురించి ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే మనం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా రాబడతామో గత వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా వస్తుందంటే లేబర్ ఫోర్స్ నుంచి వర్క్ ఫోర్స్ను కనుక తీసేసినట్లయితే ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉంది, అదే సమయంలో భారత్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉందో డిస్కస్ చేద్దాం. అయితే తెలంగాణలో గనక పరిశీలిస్తే ఇందులో కూడా మనం రూరల్లో ఏ విధంగా ఉంది, అర్బన్లో ఏ విధంగా ఉందో కూడా డిస్కస్ చేయాలి. అయితే తెలంగాణకు సంబంధించి రూరల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి 3.0గా ఉండగా భారత్లో వచ్చేసి 2.7గా ఉండడం జరిగింది. అదేవిధంగా అర్బన్ వచ్చేసి తెలంగాణలో 8.0గా ఉండగా ఇండియాలో వచ్చేసి 5.7గా ఉండడం జరిగింది. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంతగా నమోదైందంటే 4.6 నమోదు కావడం జరిగింది. అదేవిధంగా భారత్లో 3.4గా నమోదు కావడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు ఒక అంశాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. అది ఏంటి అంటే ప్రతి అంశంలో కూడా రూరల్లో కనుక పరిశీలిస్తే జాతీయ సగటున అంటే భారతదేశంలో 2.7 మాత్రమే నిరుద్యోగ రేటు ఉండగా దానికన్నా అధికంగా భారత్లో, దానికన్నా అధికంగా తెలంగాణలో నిరుద్యోగ రేట్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇండియాలో 2.7 ఉంది, తెలంగాణలో 3.0 ఉంది. అంటే జాతీయ సగటు కన్నా కూడా 0.3% నిరుద్యోగ రేట్ అనేది తెలంగాణ కలిగి ఉండడం జరిగింది. అదేవిధంగా అర్బన్లో గనక పరిశీలిస్తే తెలంగాణలో 8.0 నిరుద్యోగ రేటు ఉండగా భారత్లో 5.7% ఉండడం జరిగింది. ఇక్కడ కూడా జాతీయ సగటు కన్నా కూడా తెలంగాణ ప్రాంతంలో పట్టణ నిరుద్యోగ రేట్ అనేది అధికంగా ఉంది అని గుర్తుంచుకోండి. ఇక ఓవరాల్గా గనక పరిశీలిస్తే తెలంగాణలో నిరుద్యోగిత రేట్ వచ్చేసి 4.6 ఉండగా ఇండియాలో వచ్చేసి 3.4 ఉండడం జరిగింది. అంటే జాతీయ సగటు కన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో 1.2% నిరుద్యోగ రేట్ అనేది అధికంగా ఉంది. ఈ యొక్క అంశాన్ని ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉందండి. జాతీయ సగటు కన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంత శాతం నిరుద్యోగిత రేట్ అనేది అధికంగా ఉంది అని అడుగుతాడు. కాబట్టి 1.2 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక జెండర్ వైజ్గా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండి, తెలంగాణ మరియు భారతదేశంలో లింగం వారీగా నిరుద్యోగిత రేట్ అనేది 2022-23 సంవత్సరానికి గాను ఏ విధంగా ఉందో పరిశీలించినట్లయితే పురుషులు కనుక పరిశీలిస్తే 4.9% అనేది తెలంగాణలో ఉండడం జరిగింది. అదే సమయంలో భారత్లో 3.6%గా పురుషుల్లో యొక్క నిరుద్యోగిత రేట్ అనేది ఉన్నది అని గమనించండి. అదేవిధంగా మహిళల్లో తెలంగాణలో 4.0గా ఉండగా ఇండియాలో వచ్చేసి 3.2% ఉంది. ఈ యొక్క డేటాను కూడా పరిశీలించినట్లయితే తెలంగాణలో పురుషులలో అధికంగా నిరుద్యోగిత రేట్ అనేది భారతదేశ సగటు కన్నా కూడా అధికంగా ఉంది అని గమనించండి. భారతదేశ సగటు వచ్చేసి 3.6% అనేది పురుషుల్లో నిరుద్యోగం ఉండగా అదే తెలంగాణలో వచ్చేసి 4.9%గా ఉండడం జరిగింది. అంటే భారతదేశంతో పోల్చితే తెలంగాణలో పురుష నిరుద్యోగిత రేట్ 1.3% అనేది అధికంగా ఉంది. అదేవిధంగా ఫీమేల్లో గనక అంటే మహిళల్లో గనక తెలంగాణలో పరిశీలిస్తే 4.0గా నమోదు కాగా ఇండియాలో 3.2గా నమోదు కావడం జరిగింది. ఇక్కడ కూడా జాతీయ స్థాయిలో మహిళా నిరుద్యోగిత రేటు కన్నా కూడా తెలంగాణలో మహిళా నిరుద్యోగిత రేట్ అనేది అధికంగా ఉంది అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. మరొకటండి, జెండర్ వైజ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ మరియు భారత్ బై రూరల్ అండ్ అర్బన్. లింగం వారీగా నిరుద్యోగిత రేట్ అనేది
తెలంగాణలో అదేవిధంగా భారత్లో రూరల్లో ఏ విధంగా ఉంది, అర్బన్లో ఏ విధంగా ఉందో డిస్కస్ చేయబోతున్నామండి. అయితే ఇందులో ముందుగా తెలంగాణ రాష్ట్రాన్ని కనుక పరిశీలిస్తే పురుషులలో నిరుద్యోగిత రేట్ 3.5% అనేది రూరల్లో ఉండడం జరిగింది. అదేవిధంగా అర్బన్లో వచ్చేసి 7.4% అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా అదే సమయంలో భారత్లో 3.0% అనేది మేల్లో రూరల్లో ఉండగా అదేవిధంగా అర్బన్లో 5.0% అనేది పురుష నిరుద్యోగిత రేట్ అనేది నమోదు కావడం జరిగింది. అదే సమయంలో ఫీమేల్లో కనుక పరిశీలిస్తే తెలంగాణలో రూరల్లో 2.2% ఉంది, అర్బన్లో 9.8% అనేది ఉండడం జరిగింది. అదే భారత్లో కనుక పరిశీలిస్తే రూరల్లో మహిళల యొక్క నిరుద్యోగిత రేట్ 2.0 ఉండగా అర్బన్లో 7.9 ఉండడం జరిగిందండి. ఇంత డీటెయిల్గా ఎగ్జామినర్ అడగడానికి అవకాశం లేదండి. కాబట్టి ఈ డాటాను జస్ట్ గుర్తుంచుకోండి, కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి దీని యొక్క డాటా గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. ఇప్పుడు డిస్కస్ చేయబోతుంది తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పట్టణ నిరుద్యోగిత రేట్ అనేది ఏ విధంగా ఉందో డిస్కస్ చేస్తున్నామండి. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. చూడండి, తెలంగాణలో మన భారత్లో గ్రామీణ పట్టణ నిరుద్యోగిత రేట్ అనేది ఏ విధంగా ఉందో పరిశీలించినట్లయితే తెలంగాణలో 3.3% రూరల్లో నిరుద్యోగిత రేట్ ఉండగా భారత్లో 3.0%గా ఉండడం జరిగింది. అదేవిధంగా పట్టణ నిరుద్యోగిత రేటును కనుక పరిశీలిస్తే అర్బన్లో 7.1 ఉండగా అదే సమయంలో భారత్లో 8.0గా ఉండడం జరిగింది. ఓవరాల్గా ఈ యొక్క నిరుద్యోగిత రేట్ అనేది గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తంగా తెలంగాణలో ఈ యొక్క నిరుద్యోగిత రేట్ వచ్చేసి 4.5%గా ఉండడం జరిగింది. అదే భారత్లో వచ్చేసి 4.6%గా నమోదైందని గుర్తుంచుకోండి. ఈ యొక్క తదుపరి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ బై జెండర్ ఏం లేదండి, లింగం వారీగా తెలంగాణ గ్రామీణ పట్టణ నిరుద్యోగ రేట్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉండడం జరిగింది. చూడండి, తెలంగాణలో పురుషుల్లో గ్రామీణ ప్రాంతంలో 4.1%గా నమోదైంది. అదేవిధంగా భారత్లో 4.9% ఈ యొక్క నిరుద్యోగిత రేట్ అనేది గ్రామీణ ప్రాంతంలో నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఫీమేల్ కనుక పరిశీలించినట్లయితే తెలంగాణ ప్రాంతంలో 5.0% నమోదు కాగా అదే భారత్లో 4.0% అనేది ఈ యొక్క గ్రామీణ నిరుద్యోగిత రేట్ అనేది నమోదు కావడం జరిగింది. అంటే అభ్యర్థులు ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతంలో అదేవిధంగా జాతీయ స్థాయి కన్నా కూడా అధికంగా ఈ యొక్క నిరుద్యోగిత రేట్ అనేది ఎంతగా ఎక్కువగా ఉంది, ఎంతగా తక్కువగా ఉందనేది ఎగ్జామినర్ అడగడానికి అవకాశం అనేది ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, మేల్ కన్నా కూడా తెలంగాణలో మేల్ కన్నా కూడా జాతీయ స్థాయిలో మేల్లో ఈ యొక్క నిరుద్యోగిత రేట్ అనేది అధికంగా ఉండడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో మహిళల యొక్క నిరుద్యోగిత రేట్ అనేది జాతీయ స్థాయి నిరుద్యోగిత రేటు కన్నా కూడా అధికంగా ఉంది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. చాలా బోరింగ్ అండి ఈ యొక్క డాటాను మనం గుర్తుంచుకోవడం. కాబట్టి జస్ట్ మనకు అవగాహన కోసం మాత్రమే ఈ యొక్క వీడియోను చేయడం జరిగింది. ఇందులో ఉన్న ప్రతి అంశాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో దానిని మాత్రమే గుర్తుంచుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.